జేఈఈ మెయిన్ ఫలితాల్లో ముగ్గురు తెలంగాణ విద్యార్థులతో 100% తో తెలంగాణ ఫస్ట్ నారాయణదే. హైదరాబాద్ వేదికగా ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ సాక్షిగా దేశ ప్రజలకు ఒక కీలక సందేశాన్ని పంపారు. ఆనాటి పని పద్ధతులను, అలవాట్లను మళ్లీ మొదలు పెట్టాలని సూచించారు. అసలు ఈ వ్యాఖ్యల వెనుక ఉన్న అంతరార్థం ఏంటి? దేశం మళ్లీ లాక్డౌన్ దిశగా వెళ్తోందా, లేదా దీని వెనుక ఏదైనా పెద్ద ఆర్థిక వ్యూహం ఉందా? ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇదే హాట్ టాపిక్ గా మారింది. మోడీ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. ప్రస్తుతం పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దీనివల్ల భారత్ తన విదేశీ మారక ద్రవ్యాన్ని భారీగా ఖర్చు చేయాల్సి వస్తుంది. ఈ ఆర్థిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి మళ్లీ మనం కోవిడ్ కాలం నాటి క్రమశిక్షణను పాటించక తప్పదని మోడీ స్పష్టం చేశాడు. ముఖ్యంగా సాఫ్ట్వేర్ మరియు ఇతర కార్పొరేట్ సంస్థలు మళ్లీ వర్క్ ఫ్రం హోం పద్ధతిని ప్రోత్సహించాలని ఆయన కోరాడు. అనవసరంగా రోడ్ల మీదకు వచ్చి ఇంధనాన్ని వృధా చేయకుండా ఇంటి నుంచే పనులు పూర్తి చేసుకోవడం వల్ల అటు సమయం, ఇటు దేశ సంపద ఆదా అవుతోందని మోడీ వివరించాడు. ఆన్లైన్ మీటింగ్స్ మరియు వీడియో కాన్ఫరెన్స్ల ద్వారా పనులు నిర్వహించుకోవడం వల్ల ఇంధన వినియోగం గణనీయంగా తగ్గుతుంది. అంతేకాకుండా ప్రజలు వ్యక్తిగత వాహనాలకు బదులుగా మెట్రో రైళ్లు, ఆర్టీసీ బస్సుల వంటి ప్రజా రవాణా వ్యవస్థలను ఉపయోగించాలని మోడీ విజ్ఞప్తి చేశాడు. ఒకవేళ సొంత వాహనాలు వాడాల్సి వస్తే కార్ పూలింగ్ పద్ధతిని పాటించి ఒకే వాహనంలో ఎక్కువ మంది ప్రయాణించాలని సూచించాడు. సాధ్యమైనంత వరకు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపడం వల్ల విదేశీ కరెన్సీ దేశం దాటి వెళ్లకుండా అడ్డుకోవచ్చని మోడీ అభిప్రాయపడ్డాడు. కేవలం ప్రయాణాలు మాత్రమే కాదు, విదేశీ పర్యటనల విషయంలో కూడా మోదీ ప్రజలను అప్రమత్తం చేశారు. అనవసరమైన ఓవర్సీస్ వెకేషన్లకు పక్కన పెట్టి దేశీయ పర్యాటకాన్ని ఆదరించాలని కోరాడు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, విదేశాల్లో వివాహాలు చేసుకునే సంస్కృతికి స్వస్తి పలకాలని మోడీ అన్నారు. మన దేశంలోనే వేడుకలు జరుపుకోవడం వల్ల స్థానిక ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుందని చెప్పారు. ఇక బంగారం విషయంలో కూడా మోదీ ఒక కఠినమైన సూచన చేశాడు. విదేశీ మారక ద్రవ్యంపై ఒత్తిడిని తగ్గించడానికి కనీసం ఒక ఏడాది పాటు అనవసరమైన బంగారు కొనుగోళ్లకు దూరంగా ఉండాలని ప్రజలకు సూచించాడు. మోదీ చేసిన ఈ వ్యాఖ్యలు విన్న ప్రజల్లో మళ్లీ లాక్డౌన్ వస్తుందా అనే భయాలు మొదలయ్యాయి. కానీ నిపుణులు మాత్రం ఇది లాక్డౌన్ కాదు, ఒక ముందస్తు ఆర్థిక జాగ్రత్త అని చెబుతున్నారు. రేపు రాబోయే ప్రపంచ ఆర్థిక సంక్షోభం నుంచి సామాన్యులను రక్షించడానికే మోదీ ఈ పొదుపు మంత్రాన్ని పఠించినట్లు కనిపిస్తోంది. యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ దేశ భద్రత కోసం ప్రతి ఒక్కరూ తమ జీవన శైలిలో చిన్న మార్పులు చేసుకోవాలని మోదీ పిలుపునిచ్చారు. साथियों, हमने कोरोना के समय में वर्क फ्रॉम होम की, ऑनलाइन मीटिंग्स की, वीडियो कॉन्फ्रेंस की, ऐसी अनेक व्यवस्थाएं विकसित की और हमें आदत भी हो गई थी. आज समय की मांग ऐसी है कि उन व्यवस्थाओं को हम फिर से शुरू करें तो वो देश हित में होगा. वर्क फ्रॉम होम, ऑनलाइन कॉन्फ्रेंसेस, वर्चुअल मीटिंग्स, इनको हमें फिर से प्राथमिकता देनी है. साथियों, आज जो संकट है उसमें हमें विदेशी मुद्रा बचाने पर भी बहुत जोर देना होगा, क्योंकि दुनिया में पेट्रोल डीजल इतना ज्यादा महंगा हो गया है. पहले से कई गुना ज्यादा कीमतें बढ़ गई है. तो हम सबका दायित्व है कि पेट्रोल डीजल की खरीद पर जो विदेशी मुद्रा खर्च होती है, साथियों, हमने कोरोना के